హాయ్ అండి. ఇవి చూసారు కదా, మీకు ఒక టిప్ చెప్తాను చూడండి. ఇవి మెంతులు. ఇవైతే మెంతులు ఉంటాయి కదా, మనము వంటలు వాడుకునేవి. ఇవి న్యూస్ పేపర్ అయితే చిన్నగా కట్ చేసుకున్నాను. ఇవి ఎందుకంటే మనం ఇప్పుడు చాట్లు పూస్తాం కదా, చాట్లకైతే వేరే వాళ్ళ దగ్గర మెంతులు పూపిస్తాము. వాళ్ళ దగ్గర అయితే అసలు రేట్లు కదా, అలా కాకుండా ఇంట్లోనే మనం ఇలా రెడీ చేసుకొనేస్తే బాగా ఇంట్లో నీట్గా పూసుకొనొచ్చు. వాళ్ళ దగ్గర అయితే 60-70 అట్లా తీసుకుంటా ఉంటారు. అందుకోసము అలా కాకూడదంటే ఇంట్లోనే మనము ఈ టిఫిన్ ఫాలో అవుతే ఇంట్లోనే రెడీ చేసుకొనొచ్చు. చూడండి, మెంతులు అయితే ఒక్కో గిన్నెలో వేసేసుకున్నాను. ఒక స్టీల్ గిన్నె తీసుకున్నాను, దాంట్లో మెంతులు వేసుకున్నాను. ఒక 3 స్పూన్లన్నీ. ఇప్పుడు కట్ చేసుకున్న పేపర్ కూడా వేసేసుకున్నాను గిన్నెలో. చూసారు కదా, బాగుంటుంది. ఈ టిఫిన్ ఫాలో అవ్వండి. ఇంట్లో మనం ఎలా కావాలంటే అలా పూసుకోవచ్చు. వాళ్ళైతే కొద్ది రోజులుగా వెళ్ళిపోయేటట్లా ఉట్టి నీళ్ళే వేసుకొని పూసేస్తూ ఉంటారు వచ్చి. ఇప్పుడు న్యూస్ పేపరు మెంతులు 2 గిన్నెలో వేసేసుకున్నాను. దాంట్లోకి అయితే ఇప్పుడు నీళ్ళు పోసేస్తాను. చూడండి, బాగా ఇవంతా నానిపోవాలి కదా, మెత్తగా అయితేనే మిక్సీలో పట్టేది అయ్యేది, లేదంటే మిక్సీ అస్సలు తిరగదు. మెంతులు అంటే జిడ్డు జిడ్డు ఉంటాయి కదా, అందుకోసం అస్సలు పేపరు మెంతులు 2 మిక్సీలో తిరగాలంటే కాదు. అందుకోసము మనము 2 రోజుల దాకా ఇవి నానబెట్టేసేయాలి. ఇవి చూడండి తేలుతా ఉన్నాయి. ఇవి నానితే బాగా ఉబ్బుకొనేస్తాయి. పేపర్స్ కూడా అంతే. నేను పేపర్స్ కొన్ని తక్కువ వేయాల్సిండి, ఎక్కువ వేసేస్తున్నాను. మిక్సీకి వేయాలంటే అప్పుడు తీసేస్తాను అనుకోండి, లేదంటే ఎక్కువ అయిపోతుంది, చాలా అవుతుంది. ఇదంతా ఇంత వేసేస్తే చాలా బాగా మనం ఇంట్లో అయితే నీట్గా వేసుకోవచ్చు. వాళ్ళు చాలా రోజులు అట్లా చేసుకొని పెట్టుకుంటారు, స్మెల్ కూడా వస్తూ ఉంటుంది. అలా కాకూడదంటే మనం ఇంట్లోనే ఇట్లా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, నిండుగా నీళ్ళు అయితే పోసేసాను, బాగా మునిగిపోయింది. ఇప్పుడైతే చూడండి 2 రోజులు అయిపోయింది. ఇది నానబెట్టేసి ఇలా నానిపోయింది. చూసారు కదా, మెంతులను పేపర్ అయితే ఇలా నానిపోయింది. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాము. పేపర్ సన్న అయితే నేను తీసేస్తాను, ఎక్కువ అయిపోతుంది లేదంటే. ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకుంటాను, చిన్న మిక్సీ జార్లో. చాలా బాగుంటుంది. మనం ఇంట్లో ఇట్లా రెడీ చేసుకొనేసి ఇంట్లోనే చేసుకొనేస్తే. చూసారు కదా, మిక్సీకి అయితే వేసేస్తాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకోనాల దాంట్లోకి. పసుపు వేస్తే బాగా కలర్ వస్తుంది, లేదంటే వైట్గా ఉంటుంది, బాగుండదు. చూడు, పసుపు వేసి బాగా మిక్సీ పట్టేసాను. బాగా అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. వాళ్ళు తెచ్చేదైతే స్మెల్ ఈగలంతా ఆడుతూ ఉంటాయి. నేనైతే ఇప్పుడు పూసేస్తాను. చూడండి, మా పనికి వచ్చే వాళ్ళైతే వస్తాము పూసిస్తాము అని చెప్తున్నారు. చూడండి, మా ఆయన వీడియో తీసాను, కొద్దిగా అట్లా చేయి అడ్డం పెట్టినాడు, అది అలా వచ్చేసింది. వచ్చి పూసిస్తామని చెప్తున్నారు. ఇదైతే నాకు కాదు ఇట్లా కూర్చొని పూసేకి అంటే పీట వేసుకొని కూర్చొని వేస్తున్నాను, ఇంకేం చేయాల. చాట్లు చూసారు కదా, అసలు పూసే వాళ్ళు ఇక్కడ వచ్చేది మా సైడు. అందుకోసము నేనే ఇంట్లో ఇలా రెడీ చేసుకొనేసి పూసేస్తాను. చాలా రోజులు అయిపోయింది, 1 సంవత్సరం అట్లా అయిపోయింది. ఇవి చాలా రోజులతో నుంచి అనుకుంటా ఉన్నాను, గలీజ్ అయిపోయింది ఇవంతా పూయాలా అని చెప్పేసి. నేను ఇంట్లోనే రెడీ చేసుకొనేస్తాను కదా. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అయిపోతుందంటే చాలా బాగా అయిపోతాయి. బియ్యం చేసేకి, రాగులు, మనం ఏటు కావాలన్నా ఇలా చెరుక్కొనేకి అంతానా. ఇవి చాట్లో అనేది బాగుండాలి కదా, అందుకోసమే ఇలా చేసేస్తే బాగా అయిపోతుంది. వాళ్ళైతే మా సైడు రారు పూసిచ్చేవాళ్ళు. ఇదైతే ఇలా అయిపోతాను. చూడండి, బాగా పూసేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టిఫిన్ ఫాలో అవ్వండి మీరు కూడాను. ఇంట్లో ఈజీగా ఇలా చేసుకొనొచ్చు మనము, కొద్దిసేపటికే అయిపోతుంది ఈజీగా. నాకైతే కూర్చొని కొంచెం ఇబ్బంది అని చెప్పేసి నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను, కాళ్ళు ప్యాచర్ అయింది కదా, అందుకోసమే నాకు కింద కూర్చోనాలంటే కాదు, కానీ పీట వేసుకొని అలా కూర్చోయినాను. ఇంతేనండి, ఎంతో ఈజీగా అయిపోయింది. మీరు కూడా అంతే ఇలా ఇంట్లోనే రెడీ చేసుకొనేసి ఇలా చేసుకోండి. చూసారు కదా, మెంతులు న్యూస్ పేపర్తో మనము చాట్లు ఇలా జల్లెడలు అంతా ఇలా రెడీ చేసుకొనొచ్చు. చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి మీరు కూడా.